హలో. సో తిరుమల లడ్డులో నెయ్యి కలిపితే ఎంత కమ్మగా ఉంటుందో, ఈ పౌడర్ని సాంబార్లో ఈ పౌడర్ని కలిపితే అంత కమ్మగా ఉంటుందండి. అదే మెడ్రాస్ స్టైల్ సాంబార్ పౌడర్. మీరు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. 100% మెడ్రాస్ హోటల్లో తినే ఫీల్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది నచ్చితే విఖ్యాత్ కిచెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ నుంచి ప్రొసీజర్ మొదలు. ఫస్ట్ ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి తీసుకోండి. ఇది ఒక్కసారి కోసమే, ఒక్కసారి సాంబార్ చేసుకోవడం కోసం. తర్వాత మెంతులు ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ మధ్యలో తీసుకోండి, లేదంటే చేదు వచ్చే ప్రమాదం ఉంది. 1 టేబుల్ స్పూన్ బియ్యం, అదే రైస్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, మోస్ట్ ఇంపార్టెంట్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. అన్నిటితో కొద్దిగా ఇంగువ తీసుకోండి, చాలా తక్కువ, పావు స్పూన్. అలాగే పసుపు కొద్దిగా, 1 హాఫ్ స్పూన్ పసుపు. బయట దొరికే మసాలాలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే మాత్రం నేను నమ్మను. మనం చేసుకుంటేనే కొద్దిగా కష్టమైనా కానీ అందులో ఉండే టేస్ట్ వేరుంటుంది. స్టవ్ వెలిగించినాక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ధనియాలు వేసి స్లో ఫ్లేమ్ మీద స్లోగా దోరగా వేయించాలి. అలా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేపుకుంటూ వెళ్ళాలి. ఎక్సెప్ట్ పసుపు, ఇంగువ తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాం. రిమైనింగ్ అన్ని స్లోగా వేపుకుంటూ వెళ్దాం. చెన్నై సాంబార్ అనేది ఓ స్పెషల్, మీ అందరికీ తెలుసు, తెలియదని నా ఉద్దేశం కాదు. బట్ వాళ్ళు చేసే ఇంగ్రీడియంట్స్లోనే మొత్తం ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఒకసారి మనం చెన్నై సాంబార్ టేస్ట్ చూస్తే డెఫినెట్గా మనం వదలం. జనరల్ ఇండస్ట్రీలో డ్యాన్స్ కింగ్ ఎవరంటే చిరంజీవి గారు అంటాం. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాలో ఫేమస్ ఉంటుంది. సో అన్నీ వేగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని అందులో పసుపు, ఇంగువ 2 వేసి ఫుల్ ఫైన్ పౌడర్ అయ్యేదాకా బాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూశారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకుంటే అయిపోయింది. ఇది చెన్నై స్టైల్ సాంబార్ పౌడర్. మీకు నచ్చితే వీకే కిచెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.